ఇక 72 మంది గురించి ఏదో మాట్లాడుతున్నాడుగా, అదే కన్యల గురించి. ఆ 72 మంది కన్యల గురించి కూడా మనం మాట్లాడదాం. చూద్దాం పట్టండి. లేదండి ముస్లింల దగ్గర ముస్లిం పురుషులకు ఎలా ఆఫర్ ఉందంటే, మీరు ఇక చెప్పుండ్రా అంటే ఒక్కొక్కడు ఇంత బాగా చెప్తాడండి. సరే, ఏం చేస్తారు బాబు వీళ్ళందరినీ కూడా ముత్యాల మాదిరిలాగా, అంటే ఎవడూ టచ్ చేయకుండా అనే. నా హిందూ గ్రంథాల్లో ఎన్ని గ్రంథాల్లో అయితే హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇక 72 మంది గురించి ఏదో మాట్లాడుతున్నాడుగా, అదే కన్యల గురించి. ఆ 72 మంది కన్యల గురించి కూడా మనం మాట్లాడదాం. చూద్దాం పట్టండి. లేదండి ముస్లింల దగ్గర ముస్లిం పురుషులకు ఎలా ఆఫర్ ఉందంటే, మీరు ఎవరిపై ముస్లిమేతల్ని చంపినట్లయితే, బాంబులు వేసినట్లయితే మీకు స్వర్గంలో 72 కన్యలు ఉంటాయి అని మీ ఖురాన్లో ఉందని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఖురాన్లో ఎక్కడ కూడా 72 కన్యలు స్వర్గంలో దొరుకుతాయని లేదు. ఖురాన్లో ఎక్కడ కూడా బాంబులు పెట్టడం లేదు. హదీస్లో కూడా, ఖురాన్లో ఎక్కడ కూడా మీరు ఇతర మతాల వాళ్ళని చంపండి, వారి మీ శత్రువులను, ఎక్కడ ఒక్క ఆయత కూడా లేదు. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మానవులంతా ఒకే జంట సంతానం. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మీరందరూ సోదరులు. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మీరు అల్లాకు భయపడండి. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మీరు వ్యభిచారానికి దూరంగా ఉండండి, మద్యపానానికి దూరంగా ఉండండి, పొరుగువారి హక్కులు ఉన్నాయి, మీరంతా కలిసి ఉండండి, అల్లాకు భయపడండి. ఇక చెప్పుండ్రా అంటే ఒక్కొక్కడు ఇంత బాగా చెప్తాడండి. సరే, ఖురాన్లో బాంబుల గురించి లేదు, లేకపోతే అది లేదు ఇది లేదు అంటున్నాడు. లేవు, ఎందుకంటే ఖురాన్ పుట్టే టైంకి ఇంకా బాంబులు పుట్టలేదు కాబట్టి ఖచ్చితంగా ఉండదు. అలా అని చెప్పి వాడలేదా? వాడకపోతే ఈ జైషే మహమ్మద్ ఎవరు, లష్కరే తైబా ఎవరు, సిమి ఎవరు, డింగిడిస్కి ఎవడు, బొంగుబోస్కి ఎవడు, వీళ్ళంతా ఎవరు మరి? AK-47 వాడమని ఖురాన్లో ఉందా? అజ్మల్ కసబ్ గడ్ తీసుకుని వచ్చేలా వాడతారా నాయన? వాడే ప్రతిదీ దానిలో ఉండాలని అనుకోవద్దు. ఈ రోజున ప్రతి మసీదు మీద 4 పక్కల పెట్టేసి గట్టిగా అజాన్ ఇస్తున్నారు కదా. మేము వద్దురా బాబు, మాకు డిస్టర్బెన్స్గా ఉంది, ఇక్కడ మీ మతం వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, మీరు లోపల చెప్పుకోవచ్చుగా అంటే కూడా వినకుండా గట్టిగా చెప్తున్నారు కదా. మరి ఆ మైకాలు పెట్టమని చెప్పేసి ఖురాన్లో ఉందా? ఉండే చేస్తున్నారా? లేదే. దానిలో చెప్పకపోయినా మీకు ఏదేది నచ్చిందో, మీకు ఏదేది అవసరమో దాన్ని అన్నీ వాడుకుంటూ వెళ్తున్నారు అంతే. ఇది కూడా అట్టాగే వాడేస్తున్నారు. కానీ దీనికి 72 మంది కన్యల గురించి వచ్చే టాపిక్ వచ్చింది చూసావా? చంపితేనే 72, చంపితేనా చంపకపోతేనా పక్కన పెట్టేసి, కానీ దాని గురించి జనాలకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి మరి ఆ 72 మంది సంగతి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇంకో మాట చెప్పాడు, అసలు వ్యభిచారానికి దూరంగా ఉండమని చెప్పుద్ది, మద్యపానానికి దూరంగా ఉండమని చెప్పిద్దని చెప్పేసి. ఎందుకు దూరంగా ఉంటామంటే, ఇక్కడ దూరంగా ఉంటే అక్కడ బోల్డ్ దొరుకుతాయని చెప్పేసి. నా మాట అబద్ధం అయితే పచ్చి అబద్ధం అన్నాడు కదా ఈయన సిరాజు. ఇప్పుడు ఆ పచ్చి అబద్ధాన్ని కాస్త పండబెట్టి చెప్తాను అనమాట. పండబెట్టి అంటే మళ్ళీ పడుకోబెట్టి కాదు, పండేసి బాగా పండుతాయి కదా పచ్చి పళ్ళు, అలా. ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి సూర 55లో నుంచి 66 నుంచి ఒక్కసారి చదువుదాం. మరి మీరు మీ ప్రభువు కురిపించిన ఏ అనుగ్రహాలను కాదంటారు? వాటిలో పొంగి పరవళ్ళు తొక్కే 2 సెలయేర్లు ఉంటాయి. మరి మీరు మీ ప్రభువు చేసే ఏ ఉపకారాలను నిరాకరిస్తారు? వాటిలో రకరకాల పండ్లు, ఖర్జూరాలు, దానిమ్మకాయలు ఉంటాయి. మరి మీరు మీ ప్రభు తరఫున ఉన్న ఏ వరప్రసాదాలను తోచిపుచ్చగలరు? వాటిలో శీలవతులు, సౌందర్యవతులైన స్వర్గ కన్యలు ఉంటారు. మరి మీరు మీ ప్రభు ప్రసాదించిన ఏ కానుకలను కాదనగలరు? గుడారాలలో బస చేసిన సుందరాంగులు అని ... పెట్టి ఆపేశారు. మరి కంటిన్యూషన్ ఏమైనా ఉందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే ఆల్టరేషన్స్ ఎడిషన్స్లో కొన్ని తీసేసుకుంటూ ఉంటారు, నాకు నచ్చవనుకున్నాయి కాబట్టి. మరి మీరు మీ ప్రభు తరఫున ఉన్న ఏ మహదానుగ్రహాలను తిరస్కరిస్తారు? వీరికి పూర్వం ఆ సుందరీమణులను ఏ మనిషి కానీ ఏ జిన్ను కానీ ముట్టుకుని ఉండదు. అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట? వారు పచ్చని పరుపులపై, నాణ్యమైన తివాచీలపై దిండ్ల కానుకొని దర్జాగా ఆసీనులవుతారు. మరి మీరు మీ ప్రభువు ఏర్పాటు చేసిన ఏ సుఖ సౌఖ్యాలను కాదనగలరు? ఇక్కడికి మీకు చాలా వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే అక్కడ సుందరాంగులు, ఎవరో టచ్ చేయని ఫ్రెష్ క్యాండిడేట్స్ కూర్చుని ఉంటారు. కూర్చుని ఏం చేస్తుంటారు? దర్జాగా దిళ్లకు ఆనుకుని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారట. అంతేనా? మద్యపానం టాపిక్ కూడా వచ్చింది కాబట్టి సూర 56 ఆయత్ 12 నుంచి ఒక్కసారి చూద్దాం. వారు సుఖ సౌఖ్యాలతో కూడిన స్వర్గవనాలలో ఉంటారు. వారిలో చాలామంది తొలి కాలానికి చెందిన వారై ఉంటారు, కొద్దిమంది తర్వాతి వారై ఉంటారు. వారు బంగారు జలతారుతో నెయ్యబడిన ఆసనాలపై దిండ్ల కానుకుని ఎదురెదురుగా ఆసీనులై ఉంటారట. వారి సేవలో ఎల్లకాలము బాలురుగానే ఉండే బాల సేవకులు ఉంటారు.
అంటే చైల్డ్ లేబర్ అక్కడే ఉంటారంట. మరి అది ఎట్లా సమర్థించుకుంటాడో ఆయనే చెప్పాలి. వారు పాత్రలు, కూజాలు, గ్లాసులలో స్వచ్ఛమైన మధువుని నింపుకొని ఉంటారు. ఆ మధుపానం వల్ల తలనొప్పి రావటం కానీ, బుద్ధి తికమక పడటం కానీ జరగదు. ఇందాక ఏదో అన్నాడు ఆయన, మద్యపానాన్ని దూరంగా పెట్టుకోవాలని చెప్పేసి. ఇక్కడ దూరం పెట్టుకుంటే అక్కడ బోల్డ్ వస్తాయంట. గాసు పొంగి పొర్లేంత మద్యం దొరుకుద్దంట, అది కూడా చెప్తా. అక్కడ వారు కోరుకున్న పండ్లు, ఫలాలు ఉంటాయి. వారికి ఇష్టమైన పిట్టల మాంసం సమర్పించబడుతుంది. స్వర్గంలోకి వెళ్తే కూడా మొత్తం అన్ని 65లు, 95లు, 55లు అన్నీ ఉంటాయి అన్నమాట. వారి కొరకు పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులు ఉంటారు. వారు సురక్షితంగా ఉంచబడిన ముత్యాల మాదిరిగా ఉంటారు. ఏం చేస్తారు బాబు వీళ్ళందరినీ కూడా? సురక్షితంగా ఉంచబడిన ముత్యాల మాదిరిలాగా అంటే ఎవడూ టచ్ చేయకుండా అనే మాట వాడుతూ ఉన్నారు. మరి వీళ్ళందరితో కూర్చొని అక్కడ ఎదురెదురుగా దిండ్ల మీద వేసుకుని మేలైన తివాచీలు, ఖరీదైన జలతారు పరుపుల మీద కూర్చుని చెమ్మచెక్కల ఆటలు ఆడుకుంటారా అంటే నాకైతే తెలియదు. మేబీ అక్కడ ఎడారి దేశాల్లో ఎటువంటి ఆచారాలు ఉన్నాయో ఐ డోంట్ నో. బట్ ఇక్కడైతే ఇదే ఉంది. ఇది రెఫరెన్స్ అతను తప్పన్నాడు కాబట్టి చూపించాను రే, మళ్ళీ అనవసరంగా పిసికేసుకోమాకండి. నేను ఉన్నదే చెప్తున్నా, యాడ వక్రీకరించట్లా. ఓకేనా? ఇక్కడతో అయిపోయిందా? ఇలాంటి రెఫరెన్స్లో బోల్డ్ ఆయన పచ్చి 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 అబద్ధం అన్నాడు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇక సూర్య 37 ఆయత్ నెంబర్ 43 నుంచి ఒకసారి చూసుకుందాం. భోగభాగ్యాలతో నిండిన స్వర్గవనాలలో వారు శుతిమెత్తని ఆసనాలపై దర్జాగా ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. ప్రవహించే మధువులో నుండి నింపబడిన మధుపాత్ర వారి మధ్య తిప్పబడుతూ ఉంటుంది. మధువు ఎట్లా ఉంటుందంట? ప్రవహిస్తూ ఉంటుందట. అది అత్యంత స్వచ్ఛంగా, సేవించే వారికి కమ్మగా ఉంటుంది. దానివల్ల హాని కలగటం కానీ, బుద్ధి తికమక పడటం కానీ జరగదు. వారి దగ్గర బిడియంతో చూపులు కిందకి వాలి ఉండే పెద్ద పెద్ద కన్నులు గల కోమలాంగులు ఉంటారు, భద్రపరచబడిన గుడ్ల మాదిరిగా. ఇందాకేమో భద్రపరచబడిన ముత్యాలు అన్నారు, ఇక్కడికి వచ్చేపటికి ఎగ్ పీసులు, అదే గుడ్లులాగా అని చెప్పేసి అంటున్నారు. అంత జాగ్రత్తగా అంటే ఎవడో టచ్ అయినంత ఫ్రెష్గా ఉండేవాళ్ళు ఉన్నారట. మరి ఇక సూర నెంబర్ 38 ఆయత్ 52 వద్దాం ఒకసారి. వాటిలో వారు దర్జాగా దిండ్లకు ఆనుకుని కూర్చుని ఉంటారు. ఎన్నో పండ్లను, పానీయాలను కోరి తెప్పించుకుంటారు. వారి వద్ద బిడియపడే వాలు కన్నులు గల సమవయస్కులైన సుందరాంగులు ఉంటారు. లెక్కల దినం రావటం గురించి మీతో చేయబడే వాగ్దానం ఇది. నిశ్చయంగా ఇది మేమిచ్చే ఉపాధి, ఇది ఎన్నటికీ తరగనిది. అంటే ఎప్పుడు రొటేషన్లో 72 మంది అనే వారు పొరపాటుగా చెప్పుంటారండి. 72 మంది అనే లిమిట్ ఏమీ లేదు, వస్తా ఉంటారంట. ఇది ఎన్నటికీ తరగనిది. ఇక సూర 44 ఆయత్ 51 నుంచి చూద్దాం. నిశ్చయంగా దైవభీతి పరులు సురక్షితమైన ప్రశాంతమైన చోట ఉంటారు. ఉద్యానవనాల ఓటల మధ్యన వారు సన్నని పట్టు వస్త్రాలతో పాటు జరీ వస్త్రాలు కూడా ధరించి ఎదురెదురుగా కూర్చుంటారు. ఇది వారి వైభవం. పెద్ద పెద్ద కన్నులు గల సుందరాంగులతో మేము వారి వివాహం జరిపిస్తాము. వారందరూ దర్జాగా అన్ని రకాల పండ్లు, ఫలాలు కోరి తెప్పించుకుంటూ ఉంటారు. వివాహం కూడా జరిపిస్తారట మరి అక్కడ కూడా. ఇక సూర 52 ఆయత్ 19 నుంచి కూడా ఒక్కసారి చూడండి. మీరు చేసుకున్న సత్కర్మలకు బదులుగా హాయిగా తినండి, తాగండి. అక్కడ వారు వరుసగా పరచబడిన ఆసనాల మీద దిండ్లకు ఆనుకొని కూర్చుని ఉంటారు. పెద్ద పెద్ద కన్నులు గల స్వర్గకన్యలతో మేము వారి వివాహము జరిపిస్తాము. అంటే ఈ లోకంలో ఏదైతే ఇక్కడ మిస్ అవుతున్నారో వీటన్నిటిని ఆ పైలోకంలో ఇస్తాము అంటూ ఆఫర్ చేస్తున్నారు. ఆఫరింగ్ అనే కంటే కూడా వాడుక భాషలో చెప్పాలంటే మేబీ వీ కెన్ టెల్ ఇట్ అల్యూరింగ్, ఆశ పెట్టడం అని చెప్పొచ్చు. ఇలా వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత స్వర్గ కన్యలతో వివాహాలు జరిపిస్తాము, అక్కడ తినండి, తాగండి, ఏదైనా చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేనా? ఇంకొక ఆణిముత్యం కూడా ఉంది. సూర నెంబర్ 78 ఆయత్ 32 నుంచి ఒకసారి చూడండి. వారి కొరకు ఉద్యానవనాలు, ద్రాక్ష పండ్లు ఉంటాయి. ఒకే వయసు గల నవయువతులు ఉంటారు. పూర్తిగా నిండి ఒలుకుతున్న మద్యం గ్లాసులు ఉంటాయి. అక్కడ మధు అని అన్న రాశాడు, మద్యం అనే రాశారు. మద్యం గ్లాసులు ఉంటాయట. ఇన్నుంటే ఇన్నిసార్లు ఉంటే ఈ సిరాజ్ గారు ఏంటి అన్ని అబద్ధాలు, కటిక అబద్ధాలు అని చెప్పేసి అంటాడు. ఓ యాడ్ నుంచి మాస్టర్ ఇవన్నీ కూడా మీరు తెచ్చే మాటలు అంటే మీ దానిలో ఉన్న నిజాలనేమో అబద్ధాలని చెప్పేయచ్చు. ఎందుకు? ఖురాన్ గురించి మా వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇక మా దానిలో లేని అబద్ధాలను తీసుకొచ్చి అదే నిజాలు అని కూడా మీరు చెప్పేయచ్చు. ఎందుకంటే మా వాళ్ళకు కూడా మా గ్రంథాల గురించి పూర్తిగా తెలియదు కాబట్టి. అంటే మా అజ్ఞానమే మీ విజ్ఞానం అన్నట్టు మా వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి మీరు ఏం చెప్పినా వినేస్తారని చెప్పేసి ఏది పడితే చెప్పేయటమే. ఆయనకి వెనకాల నాబోటోడు ఒకడు వస్తాడు, తప్పుల్ని తప్పని చెప్తాడు, ఒప్పులు ఏమన్నా ఉంటే ఒప్పును ఒప్పుకుంటాం కూడా మేము. ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పుడు కూడా సంస్కరణకి సిద్ధంగా ఉండే మొత్తం. సంస్కరణ అనగానే ఇదిగో ఇట్టా పుస్తకాల్లోంచి తప్పు అనిపించినా లేకపోతే నచ్చదనిపించినా దాన్ని మార్చేసి రాసుకోవటం అట్ట కాదు.
ఇదిగో ఇది తప్పు, ఈ తప్పుని ఖండించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పటం. ఇదే విషయంలో కనుక చర్చకు వస్తాను అంటే దానికి మేము రెడీగా ఉన్నాం. ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయనే అంశాన్ని కనుక నిరూపించుకుందాం అని మీరు వస్తే గనక, పరిశీలించుకుందామని మీరు వస్తే గనక, నా హిందూ గ్రంథాల్లో ఎన్ని గ్రంథాల్లో అయితే మతోన్మాదాన్ని నిరూపించే అంశాలను మీరు చూపిస్తారో అన్ని గ్రంథాలని నేను విడిచిపెట్టేస్తా సిరాజ్ గారు, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. అలాగే మీ మత గ్రంథంలో ఎక్కడైనా మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాన్ని కనుక ఉంది అని నేను నిరూపిస్తే మరి మీ మత గ్రంథాన్ని విడిచిపెట్టేయటానికి, ఆ మత గ్రంథం మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుందని ప్రచారం చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, ఆహ్వానిస్తా ఉన్న చర్చకి మిమ్మల్ని. పరిశీలిద్దాం రండి. ఇకపోతే మధ్య మధ్యలో ఈ బహువచనం పక్కన పెట్టి సిరాజ్ని ఏకవచనంతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది కూడా మీకు తెలియాలిగా, ఒకసారి వినండి. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కడు కూడా పని పాట లేనివాడు, ఎలక్షన్లో నేను గెలవాలని కోరుకునేవాడు, ఎలాంటి వెల్ఫేర్ కార్యక్రమాలు చేయనటువంటి వాడు ఈరోజు తమ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నాడు అంటే, మేమేం చేశామంటే ఇస్లాంని విమర్శించాం, మేమేం చేశామంటే ముస్లింలపై బురద జల్లాం కాబట్టి నాయకులు అవుతున్నాం అన్నట్టుగా ఈరోజు సూరే తౌబా నంబర్ 9 ఆయత నంబర్ 5ని వీరు నెగిటివ్గా చిత్రీకరించి ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విన్నారుగా, కొంతమంది పని పాట లేని వాళ్ళు, రాజకీయాల మీద ఆశ ఉన్న వాళ్ళు అని చెప్పి. నిజానికి పని పాట లేకుండా ఎవరు లేరు సిరాజ్, అందరికీ ఎవరి పనులు ఆడుకున్నాయి. కానీ మేము మీలాగా పనులు పక్కన పెట్టేసి ఇదే పనిగా బతకట్లా. మా పనులు మేము చేసుకుంటూ, ఇది కూడా మా పనే కాబట్టి మేము చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం, మా వాళ్ళని సహకారం అడుగుతూ ఉన్నాం. మరి ఇన్ని మాటలు చెప్పిన సిరాజ్ గారు ఇంకా లాస్ట్లో ముక్తాయింపు ఏమిస్తున్నాడు చూడండి, ఇది అసలు జలక్. ఈ వీడియో చూసినటువంటి ప్రతి సోదరుడు, ప్రతి సోదరిమణితో నేను మనవి చేస్తున్నాను, ఈ పవిత్ర మాసం రంజాన్లోని మీరు మీ యొక్క జకాత్, మీ డొనేషన్, మీ విరాళాలను పీస్ మెసేజ్ ఫౌండేషన్కి చేరవేసి మేము చేసినటువంటి మహోన్నతమైన దావా కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. సోదర మహాశిలారా, ఇస్లాం ధర్మంపై ఉన్నటువంటి అపోహలను తొలగించి ఇస్లాం ధర్మాన్ని మానవాళికి చేరవేయడం ప్రతి ముస్లింపై ఉన్నటువంటి ఒక ఉమ్మడి బాధ్యత. ఈ బాధ్యతలో మేము అహర్నిశలు ప్రయత్నం చేస్తూ అల్లా ధర్మాన్ని మానవాళికి చేరవేస్తున్నాము. కాబట్టి మీరు మీ వంతు బాధ్యతగా మీ విరాళాలను, మీ జకాత్, మీ డొనేషన్ని తప్పకుండా మాకు చేరవేయండి. విన్నారుగా, ఇస్లాం పట్ల ఉన్న అపోహలు అన్నీ దూరం చేస్తూ ఫైటింగ్ చేస్తున్నాడు కాబట్టి వీడియో చేస్తున్నాడు కాబట్టి డొనేషన్స్ ఇవ్వాలట. మరి ఇదే హిందువులు అడిగితే మాత్రం, హిందూ సంస్థలు వాళ్ళు వీళ్ళు ఎందుకు, నేనే చెప్తున్నా, నేను అడిగితే మాత్రం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆన్లైన్ బ్యాగర్ బొగ్గర్ అని చెప్పేసి. ఒరే యదవల్లారా, మాట్లాడే ప్రతి వాడు కూడా ఈ వీడియో చూసుకోండి, ప్రతి వాడు అడుగుతాడు, ఎందుకంటే ఇది లేకుండా ఏది నడవదు కాబట్టి. ఓకేనా? కాకపోతే వీళ్ళంతా సుతారంగా కబుర్లు చెప్పి ప్రేమపూర్వకంగా అడుక్కోవటం మా వాళ్ళకి కాదు. ఓకేనా? మేము ఇలాగే అడుగుతాం, ఓరా మాస్, చెప్పాల్సిన సమాధానం కూడా అలాగే చెప్తాము. కానీ మాకు కూడా ఇలాంటి వాళ్ళ నుంచి చాలా ప్రమాదాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మేమేంటి ఏనాడు అడుక్కోకుండా కింద నెంబర్ మాత్రం ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ వీడియో మీకు ఎందుకు చూపించాను అంటే, ఈ వీడియోలో అతను ఎంత చక్కగా మోటివేట్ చేస్తున్నాడు చూసారుగా ఫండ్స్ కోసం. మీ అందరి బాధ్యతను గుర్తు చేసి ధర్మరక్షణ చేస్తున్న వాళ్ళకి, చేసే వాళ్ళకి సహకరించటం కూడా మీ అందరి బాధ్యత. మీ అందరి బాధ్యత కూడా మీరు గుర్తెరిగి మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఇదే కాదు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన గ్రంథాలని వక్రీకరించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి విత్ రెఫరెన్స్ సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది. చెప్తూనే ఉంటాం కూడా. ఎందుకంటే మనం చెప్పకపోతే వీళ్ళు చెప్పే అబద్ధాలే నిజాలుగా ప్రచారం అయిపోయే ప్రమాదం ఉంది. కాదు, మన ధర్మం గొప్పతనం కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియచెప్పడం కోసం మేము చెప్తూనే ఉంటాం. చాలామంది ఇవి కౌంటర్ వీడియోస్ అనుకుంటూ ఉంటారు, కానీ ఈ కౌంటర్ వీడియోస్లోనే ప్రాపర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఆ కంటెంట్ని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, నేర్చుకుని ఇంకో 100 మంది దగ్గర మీరు మాట్లాడాలి. ఇదే మా తపన, తాపత్రయం కూడా. దానికోసమే ఈ ప్రయత్నం. ఎప్పటికైనా సరే సత్యం గెలిచి తీరుతుంది అన్నదే మన ఉపనిషత్తు వాక్యము. సత్యమేవ జయతే నానృతం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.